దీన్ని స్నానం తెంచి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపల రండిరా. తప్పండి. బావుగారు లోపలి పదండి. వద్దులేండి. నా మాట వినండి. వద్దులేండి. బావుగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తానుగా రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి. తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇటండి. నువ్వు మగాడు దగ్గర కూర్చోండి బావగారు. అందరూ కూర్చోండి. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకేముంటాయి కానివ్వండి. గారబెట్టు. దుబాసి అయ్యా ఆ తలుపులు తెరు. అయ్యా అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవను. తెరవకుండా ఏం చేద్దామనే? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు, ఇతన్నిచ్చే చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు దివే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే నరికేస్తాను. తలుపు. ఏంట్రా, ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా. ఎట్లా ఆపుతారో చూస్తాను. అనే నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇట్రావే. తలుపు ది. తలుపు. అర్రే బాధపడకనయ్యా. నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకురండి. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి పూలదండ తీసుకురా. మీరు వెళ్ళి బుద్ధులు వాయించండి. మీరంతా పక్కకు జరగండి అమ్మా. వాళ్ళు పెళ్లి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసు పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. రే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడగటం. వాళ్ళని కాల్చి పారేయాలి. తుపాకి పట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను. చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు.
అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి. ఏయ్, నా ముందు ఎందుకు అయిపోతుంది? అయ్యా! నేనేం చేయలేకపోతున్నాను. అయ్యా! అయ్యా, నా మీకు ముందు ఎందుకు పిచ్చెక్కిందయ్యా! అయిపోతుంది? అయ్యా! నేనేం అయ్యా, మీకు చేయలేకపోతున్నాను. పిచ్చెక్కిందయ్యా! అయ్యా! అయ్యా, మీకు పిచ్చెక్కిందయ్యా! అయ్యా! ఆకలే వేయడం లేదు. అయితే పని చేయి, బిల్లు తగ్గిపించి వెళ్ళిపో. ఏదో మాట వరుసగానయ్య బాబు. పనికొచ్చే మాటలు మాడుకోండి, ఎగస్ట్రాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2 పెప్సీ. 1/2? అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్టాలు. అబ్బా, ఏ సార్ వడి వాంట్? చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే, మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. మ్మ్హ్మ్. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ మూగదా? ఛీ, నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూస్తే తిరిగిట్లా. ఫేస్ వాల్యూ ఉండాలమ్మా, నన్ను చూడు. హాయ్ ఫ్రాంతరపడి, ఫ్రాంతరపడి, నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కథ. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. అయిపోయింది. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? ఆ? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తాను. ఆ, కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను. అప్. కుర్రోడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదామని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా. రేయ్, నువ్వు బాగుపడవురా, ఆ? సర్వనాశనం అయిపోతావురా. అయ్యయ్యయ్యో. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఆ. ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. ఛా. అప్పుడు తెలుస్తుందిరా. ఆహా. అయ్యో, ఆ. ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు అయ్యో. చక్కగా చదువుకొని అరే. ఆయన్ని గౌరవించుంటే ఆహా. నా బ్రతుకిలా అయ్యేది కాదే అని ఆ. ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. ఆహా. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. ఛీ, నువ్వు మారవరా. నువ్వు మరి తెచ్చావేటి? ఎడిడు ఇక్కడ. మా అబ్బాయిని ఎందుకు కొట్టావో చెప్పండి, ఇక్కడికి తీసుకొచ్చావేంటయ్యా? చెప్తా అది వీడు ఏమన్నా కథలు తీసుకొస్తాడు. రేయ్, ఎక్కడికి పారిపోతావురా? ఎవడీడు? ఆ, అది ఇప్పుడు. ఒకప్పుడు వీడు నా స్టూడెంట్. అదే నా బ్యాడ్ లక్. అప్పుడు వీడిని కొట్టకుండా తిట్టకుండా మర్యాదగా ప్రేమగా, ఒరే బాబు చక్కగా చదువుకోరా నాయనా అని బ్రతిమిలాడా. ఏంలా? మీ పిల్లల్లాగే బేవారసుగా తిరుగుతూ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మీ అబ్బాయిల్లాగే వీడు కూడా అమ్మాయిలకి సైట్లు కొడుతూ సిగరెట్లు తాగుతూ నెంబర్ 1 రోగులు తిరిగేవాడు. ఈ వెధవ ఎన్ని వెధవ పనులు చేసినా నేను ఒక్కసారి కూడా వీడి మీద చేయి చేసుకోలేదు. అదే నేను చేసిన తప్పు. ఆ రోజే నేను వీడిని చితక్కొట్టేసి ఉంటే ఈవేళ ఎంగిల్ ప్లేట్లు ఎత్తుకునేవాడా, ఈ కాఫీ కప్పులు కడుక్కునేవాడా? పాపం వీళ్ళ నాన్న ఈ దరిద్రుని చదివించడం కోసం ఉన్న 10 ఎకరాల పొలం అమ్మేసి ఇప్పుడు అదే పొలంలో కూలీగా పనిచేసుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్రాసిగాళ్లాగే మీ అబ్బాయిల్ని కొట్టకుండా వదిలేయమంటారా,
వీడి తండ్రికి పట్టిన గతే మీకు పట్టాలా? వద్దు వద్దు వద్దు, నా కొడుకుని ఇరగొట్టండి. వాడు కూడా ఇలా చెత్తనాశలు అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ దౌర్భాగ్యంలో నా కొడుకు కావడానికి వీల్లేదు. వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టండి. మా వాడిని చంపేసినా పర్వాలేదు, డెడ్ బాడీ ఎక్కడ పంపించాలి. కానీ ఇలాంటి పరమ నీ కమీన్ కుత్తెలా మాత్రం కాకుండా చూడండి. వెరీ గుడ్, నౌ యూ కెన్ గో. వస్తామండి. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందో. నిన్ను చూస్తుంటే నాకు మధ్యప్రదేశ్ లో కాకుందో. అయితే బర్ణాలు కొనుక్కొని రాసుకో. వస్తా. మళ్ళీనా? ఇది అంతం కాదు, ఆరంభం. స్కూల్లో అల్లరి చేసినట్టు ఇక్కడ అల్లరి చేస్తేనే ఊరుకోను, పీకుతా. చెప్పుతో నిన్ను పీకుతా. ఎందుకంటే వీళ్ళు నా పిల్లలు. నువ్వెవడెవరా పీకడానికి? పీకినా గీకినా నేను పీకాలి. అయ్యో బాబోయ్, ఎంతమంది పిల్లలు ఎలా కన్నారండి బాబు? నేను కనలేదు, వాళ్ళ మదర్స్ కన్నా. అంటే గురుగారి 30 మంది పిల్లలున్నారేమో. వీళ్ళంతా నా స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలా? ఏ గేమ్స్ ఆడతారో చెప్పి ఆ కౌంటర్ లో టికెట్లు తీసుకోండి. ఏం సాధించడానికి తీసుకురాలేదు నేను వీళ్ళని. టిఫిన్ చేయడానికా? కాదు, ఉత్తెత్తి నారాయణ అంటే నువ్వే కదూ? నేనే. డియర్ స్టూడెంట్స్, బస్సులో నేను మీకు చెప్పానే, వారే వీరు. హాయ్ సార్. ఎవరైనా పిల్లలకి చిరంజీవి చూపిస్తారు ఎందుకంటే ఆయన మెగాస్టార్ కాబట్టి. చంద్రబాబుని చూపిస్తారు ఎందుకంటే ఆయన స్వర్ణాంధ్ర స్టార్ కాబట్టి. మీరు నన్ను చూపిస్తున్నారంటే రీజన్ ఉంది. వాట్ ఇస్ దట్? ఈ లిటిల్ స్టార్లు ఫ్యూచర్ లో సూపర్ స్టార్స్ కావాలంటే తప్పకుండా నిన్ను చూడాలి. పర్పస్? పిల్లలు, ఈ బొగ్గాన్ని చూశారు కదా, పాఠాలు చదవకుండా హోంవర్కులు చేయకుండా క్లాసులు ఎగ్గొడితే వీళ్ళాగే ఎందుకు పనికి రాకుండా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటూ. ఎరా, ఏలూరు నుంచి ఏకేసుకొచ్చింది ఎందుకట్రా? వాడు రాలేదు, నేనే రప్పించా. వాడు నా బావమరిది, ఏలూరు హై స్కూల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. నిన్న ఫోన్ చేస్తే, బావా ఏం బావమరిది, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ ఎక్స్కర్షన్ వస్తున్నాను, వాడికి చార్మినార్, గోల్కొండ, జూ పార్కు చూపెట్టాలి. వాటిని చూపిస్తే వస్తుంది. ఏ? ఉత్తుత్తి నారాయణ అని ఒక వెధ ఉన్నాడు. వాడిని చూపిస్తే పిల్లలకు బుద్ధి వస్తుంది. అందుకే పిల్లల్ని తీసుకొచ్చాను. ఇంకెవరైనా బామర్దులు తోళ్ళు ఉన్నారా? మా బావకు లేరు, నాకు ఒక 6 ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకురమ్మని చెప్తాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? నువ్వు చేసిన పబ్లిసిటీకి ఇప్పటికే 4-5 పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తున్నాయా? అయితే పబ్లిసిటీ పెంచాల్సిందే. నీకు ఈ జన్మకి పిల్లనెవరూ ఇవ్వకూడదు. దాంతో నీకు మెంటల్ వచ్చి పిచ్చెక్కి రోడ్లమ్మడి తిరగాలి. అది చూసి పిల్లలంతా భయపడిపోయి బ్రహ్మాండంగా చదువుకోవాలి. అదే నా ఆశయం, కర్తవ్యం, జయం. పదండి పదండి. బాయ్ బాయ్ బ్యాడ్ అంకులా. టేబుల్ 1 చెయ్యి. గుడ్ మార్నింగ్ రా నారాయణ. బ్యాడ్ మార్నింగ్ రా గోవిందరావు. ఏంటి ఒంటరికి వచ్చావు? టూరిస్ట్ ఏమైనా తీసుకురాలేదా? రోజు నేను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. థ్యాంక్స్ రా బాబు, బతికించా. నీకు గుడ్ న్యూస్. ఏంటి, నిన్ను లెక్చరర్ గా పీకి పాల్చారా? లేదురా, నిన్న మన కాలేజీ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెట్టి ఏకగ్రీవంగా డిసైడ్ చేసింది నీకు సన్మానం చేయాలని. నాకు సన్మానమా? దేనికి? ఈ కాలేజీలో మనం ఎంతో ఉన్నత స్థానంలోకి వచ్చిన వ్యక్తులకి, ఎందరో గోల్డ్ మెడలిస్టులకి సన్మానం చేశాం. కానీ ఈ రోజు చదువు సంధ్యాలేని ఈ బేవార్సగాడు, ఈ బోగ్గాడు అయిన ఉత్తుత్తు నారాయణకి సన్మానం చేస్తున్నాం. పై ఈ స్టేట్ లో ఉన్న నెంబర్ 1 ర్యాంకులన్నీ మన కాలేజీకే వచ్చాయి కాబట్టి. దానికి కారణం చదువు చెప్పిన మేం కాదు, చదివి రాసిన మీరు కాదు, మరెవరు? మీ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ గొట్టంగాడు. అసలు నన్ను అడిగితే ఎవరు అడగలేదు. నువ్వు నోర్మై. ఈ వెధవ జీవితాన్ని ఒక పాఠం చేసి టెక్స్ట్ బుక్లో పెట్టాలి. కరెక్ట్. గాంధీ గారి పాఠం చదివితే ఒకరో ఇద్దరు గాంధీలు అవుతారు. కానీ ఈ దరిద్రుడి పాఠం చదివితే కొన్ని వేల మంది ఈ వెధవలాగా అవ్వకూడదని కష్టపడి చదివి గోల్డ్ మెడల్స్, ర్యాంకులు తెచ్చుకుంటారు. కరెక్ట్. వీడు ముందు కూడా మరింత సన్నాసిగాడై మనందరికీ ఇలాగే కోఆపరేట్ చేయాలని ఈ సభాముఖంగా వీడిని వేడుకుంటున్నాం. అంతేకాదు, ఏ చదువు సంధ్యాలేని ఏ దిక్కుమాలిందో వీడికి భారీగా రావాలని, పందిలా పిల్లల్ని కనాలని, ఆ పిల్లల్ని కూడా ఈ సోంబేరిగాడిలాగే తయారు చేసి ఈ కాలేజీ విద్యార్థులకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. సన్మానకర్త తన స్పందన వినిపిస్తాడు. రారాబోకు, తీసుకో మైకు. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ మీసాలోడు, ఈ ఏలూరోడు మాటలు విని మీరందరూ బ్రహ్మాండంగా చదివేశారు, మంచి ర్యాంకులు కూడా తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కానీ రేపు బయటికి వెళ్ళిన తర్వాత
ఎలా బతుకుతారు, ఏం చేస్తారు? ఉద్యోగాలు చేస్తారు. మీ మామ పర్యం కాదు. ఇప్పటికే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు దొరక్క రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎందుకు పని రాకుండా పోతున్నారు? ఏంటిడు? అందరూ డాక్టర్లు అయిపోతే రోగులు ఎవరు ఉంటారు? అందరూ ఇంజనీర్లు అయిపోతే లేబర్ ఎవరు ఉంటారు? అందరూ లెక్చరర్స్ అయిపోతే స్టూడెంట్లు ఎవరు ఉంటారు? అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మీరు చెయ్యలేరు. ఎందుకంటే బాగా చదివేశారు కాబట్టి ఫీల్ అవుతారు. అప్పుడు నాలాంటి చదువు లేని వాళ్ళకే ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకే నేను చదువుకోలేదు. ఇకపోతే మన మీసాల గోవిందరావు గారు నాకు చదువు సంధ్య లేని దిక్కుమాలది భార్యగా రావాలని సెలవిచ్చారు. ఆ మాట వీరు ఎందుకన్నారు? ఎందుకంటే చదువు సంధ్య ఉన్నది నీలాంటి నీచుడిని పెళ్లి చేసుకోదు కనుక. ఎందుకు చేసుకోదు? మరి నీ దగ్గర ఏముందని చేసుకుంటది? ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చుగా. బుద్ధున్నది ఎవరితే నేను ప్రేమించదుగా. ఓహో, మీ అమ్మ ఏం చదివింది? ఎంఏ గోల్డ్ మెడలిస్ట్. అబ్బా, మరి ఆవిడకి సంబంధాలు చూస్తున్నారా? డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కానీ తను చేసుకోవడం లేదు. వై? తనకు నచ్చడం లేదు. నువ్వు షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్ తీసుకొచ్చినా ఆవిడికి నచ్చరు. వై? ఆల్రెడీ తను నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేసింది కాబట్టి. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఎ పాసిబుల్. చంద్రకళ, దా సైడ్ ప్లీజ్. రైట్ టైం రైట్ ప్లేస్. ఏసే బాబు. అవును డాడీ, నేను ఈయన్ని ప్రేమించాను. ఏం చూసి ప్రేమించావు మావిని? అన్నీ చూశాను మావయ్య. నిన్ను హే ఖమోష్! స్టూడెంట్స్ ముందు ప్రేమని ఇన్సల్ట్ చేస్తే దట్ ఈస్ రియాక్షన్. థ్యాంక్ యూ. ఇక మీదట ఎక్కడ నా గురించి చెప్పే ముందు మా ప్రేమ విషయం కూడా జత చేసి చెప్పండి. రే ఎల్లురు, ఇంక్లూడింగ్ యూ. కమౌన్ డార్లింగ్. ఎప్పుడు చూసినా బ్రష్ పట్టుకుని ఏదో కెలుపుతూ ఉంటారు. ఇదిగో ఈ 100 తీసుకోండి. థ్యాంక్స్. మరి అంత స్పీడ్ వద్దు. ఈ 100 ఇచ్చింది మీకోసం కాదు, పూల కొట్టుకెళ్ళి. ఆగు, మ్యాటర్ అర్థమైపోయింది. 2 బొట్లు పూలు స్వీట్లు ఇస్తామంటావు. ఓకే. స్వీట్లు పూలు దేనికి? అబ్బా, ఏం తెలియనట్టే. రాదా ఇవాళ మన శోభనం కదా. విత్ పర్మిషన్ మన ఇద్దరం కోటలు కనేద్దామా? గుట్లుగా. మీకెన్నిసార్లు చెప్పాలి? ఉద్యోగం వచ్చే వరకు మీరు కనాల్సింది పిల్లల్ని కాదు, కలల్ని. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ముందు మీరెళ్ళి గులాబ్ పూల దండ తీసుకురండి. దండ ఎందుకు? ఈ రోజు మా నాన్న రిటైర్ అవుతున్నారండి, వెళ్ళి చూసొద్దాం. అయితే సగం పోయినట్టే. ఫ్యూచర్ లో నాలాంటి ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు కాస్త నోరు మూస్తారా? నా కర్మ కాకపోతే ఇలాంటి ఏదో సాకు చెప్పే నా పుట్టింటికి వెళ్లాల్సి వస్తుంది. కొంచెం నవ్వుతూ చెప్పు. వెళ్ళండి. అబ్బా, ఏమండి కాస్త పెద్ద దండ పట్టుకురండి. అలాగే. అప్ప ఎంత పెద్ద దండ! ఈ బాడీ మీద దండ ఆ బాడీ మీద షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఆహా, బ్యూటిఫుల్ ఐడియా. ఆగండి. ఎప్పుడు అరుగు మీద కూర్చొని గుప్పు అని చుట్ట పిలిచే బాబాయ్ ఎలా పోయాడు? లేట్ నైట్ షకీలా సినిమా చూసి టెంప్ట్ అయ్యాడు, అంతే. ఎర్లీ మార్నింగ్ కి డెడ్ బాడీ అయ్యాడు. అయ్యో, బాబాయ్ పెద్ద మనిషి, పైగా షకీలా ఫ్యాను. ఇలా సింపుల్ గా తీసుకెళ్లిపోతారా? ఒక డాన్స్ లేదు, డప్పులో హుషారు లేదు. రే, బాబాయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనంత స్టెప్ వేయాల్సిందే. రే వాయించు. మిగిలింది. రాధా డార్లింగ్, దండ రెడీ. 100 రూపాయలకి ఇంత పెద్ద దండ? నా టాలెంట్ గురించి నీకు తెలీదు. నా దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఫస్ట్ ఎయిడ్ పెడితే చూపిస్తాను నా టాలెంట్ ఏంటో. ఇందులో ఏంటంటే రూపాయి కాయను ఉంది. అది కొత్త స్కీమ్ పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళకి రూపాయి దండలు పెట్టి ఇస్తున్నారు. లక్. ఇది ఫ్రెష్ గా ఉన్నప్పుడు మీ నాన్న మళ్ళీ వేద్దాం. తొందరగా వెళ్దాం పద. లేపు చెప్తాను. అమ్మాయి రాధా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆయన ఎందుకు పనికిరాడు అనుకున్నావా? ఆ శవం ముందు ఎంత బాగా డాన్స్ చేశాడు అనుకున్నావు. శవం ముందు డాన్సా? అవును. అన్నట్టు ఆ శవం మీద దండ ఎందుకు తీసుకొచ్చాను ఆయన? నీ శవానికి వేద్దామని. నీకేం పర్లేదా? అంటే రాదా, ఫ్యూచర్ లో అలాగే మీ నాన్న శవం కావాల్సినాడు కదా, అడ్వాన్స్ గా దండేసేద్దామని ప్రసాద్ అన్న, ఉషాక నీకు లవ్ లెటర్ ఇచ్చింది. లవ్ లెటరా? నీకు లవ్ లెటరా? వాడు ఇచ్చింది తిరిగి ఇచ్చేసింది. వీడు రాసిందేమో అర్థం కాక.
దాచాడు రా శివగారు లవ్ లో పెట్టాడు రా పదండి పదండి శివ రే నువ్వు లవ్ లో పెట్టావు కదా బస్సులో అమ్మాయి రా అవునా ఎందుకండి మధ్యలో ఇప్పుడు అరే మావా నేను లైసెన్స్ మర్చిపోయా నువ్వు తెచ్చావా నీకు లైసెన్స్ ఉందా అండే లేదు లైసెన్స్ ఎక్కడది మరి ఎలా? వీడికి ఇస్తాను చూడు ఉందా లేదా వాడు మాట్లాడతాడు నీకుందా లైసెన్స్ రెస్పెక్టెడ్ కానిస్టేబుల్ సార్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ ఐ కాంట్ అటెండ్ ది క్లాసెస్ కైండ్లీ గ్రాండ్ మీ లీవ్ టుడే యువర్స్ ఒబిడెంట్లీ దాదాగిరి శివ యా ఆహాహా బాగా చదువుకున్న వాళ్ళలాగున్నారు అవునండి ఏఎం గోల్డ్ మెడల్ చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు అయ్యా. మిమ్మల్ని నేను ఆపలేదు బ్రదర్ హూ ఇస్ ద సూపర్ స్టాపిడ్ నేను ఆపించాను. నువ్వా తీసుకెళ్ళి వస్తాను సార్. థాంక్యూ బ్రదర్. ఏంటా ఇది ఏముంది సార్, ఈ బొమ్మ మీరు కొనండి సార్. ఏమయ్య అక్కడ పడితే అక్కడ నీకు టైం పాడేం లేదా నాకు టైం పడింది సార్, మీరు కొనే వరకు ఇలాగే వస్తుంటాను సార్. ఇలా వస్తే ఇలానే పోతావు పోతే పోతామండి. నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, వదిలేవయ్యా మీకు బోల్డ్ పనులు ఉండదు సార్. మీ చేత ఈ బొమ్మ కొనిపించడం నాకు ఇంపార్టెంట్ పని సార్. ఎవడ్రా వీడు అరే గిరని మాట్లాడగా యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఆగరా ఎవడ్రా వీడు ఎవరేంటి సార్, నా పేరు ఆనందం అండి. నా జీవితంలో ఆనందం లేకుండా పోయింది, ఈయన వల్ల నా జాబ్ పోయింది సార్. రే ఈ బొమ్మతో గొడవ పెట్టుకుంటే ఆ బొమ్మ వెళ్ళిపోతారా ప్లీజ్ కొనండి సార్. ఇది యూత్ ప్రాబ్లం రా, నీకు తెలీదు. ప్లీజ్ కొనుక్కోండి సార్. ఏ రైళ్ళు ఆపు రే ప్రసాద్ అమ్మాయిదిరా ఈ బిల్డింగ్ లోకి వెళ్ళిందిరా ఓకే ఇదేంట్రా బిల్డింగ్ మొత్తం అద్దాలే ఉన్నాయి గేట్ ఎక్కడ ఓ కింద ఉందా అయినా మీరు ఎక్కడికి వెళ్ళారా నాకు తెలియక అడుగుతా. ఆ మధ్యలో శనిగడ తగిలండి మాకు రే లోపలికి వెళ్తుందా ఏంటి చూసేది ఆ బిల్డింగ్ లో 40 ఆఫీసులు ఉండొచ్చు ఏ ఆఫీసులో రే నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా, అమ్మాయి ఎక్కేది మన బస్ స్టాప్ లోనే, ఉద్యోగం చేసేది ఈ బిల్డింగ్ లోనే. ఇక మాకు వదిలే రేపు మార్నింగ్ కల్లా అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. ఇలాగే ఉంటుంది మరి, ఫస్ట్ టైం లో పడ్డావు కదా. రేయ్ నువ్వు హ్యాపీగా ఉండు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. ఎరా మనం చూసుకుంటాం కదా. ఫీల్ అయిపోతాడంటే వెళ్ళు మీరేనంట్రా, నేను కూడా రోడ్ మీద పడి ఏదో ఉద్యోగం ఎత్తుకుంటాను. ఉద్యోగం అయిపోతే మంచి బిజినెస్ చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు అనుకో. ఇట్లాంటి అమ్మాయి దొరికితే బ్రహ్మాండమైన బిజినెస్ చేసుకోవచ్చు. చెప్పు తెగుద్ది. నిన్ను కాదు తల్లి, నీకు దండ పడతా వెళ్ళు. రే నీ అబ్బాయి ఎలా పండు. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వాట్ హ్యాపెన్ శివ, ఏమైంది మీకు? ఐఎమ్ సారీ. చూసుకోలేదు, ఏమనుకోవద్దు. సారీ. ఐఎమ్ సారీ. సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ సారీ యా. దీనికి ఎందుకు సార్ ఎన్నిసార్లు సారీ చెప్తారు? సారీ మా. ఈ అమ్మాయి చాలా బాగుంది కదండి. అయితే నీకు కూడా ఈ అమ్మాయి నచ్చిందనమాట. మనకు నచ్చితే సరిపోదండి, వాడికి కూడా నచ్చాలిగా. వాడిని కూడా ఓ మాట అడగండి. ఏమిటి వాడిని అడిగేది నా బొందా? వాడికి పెళ్లి చేసుకునే వయసు వచ్చిందన్న సంగతే తెలీదు, ఇంకా పెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటాడు. సరే సరే రెడీ అవు, వెళదాం. మనం వెళ్ళేది పెళ్లి చూపులకే కాదు, అన్ని కుదిరితే నిశ్చితార్థం కూడా చేసుకుని వద్దాం. నిశ్చితార్థమా? అవును, అదిగో తోడుదొంగలు వస్తున్నారు, నిశ్చితార్థం వెళ్తున్నాం. చెప్పు. బావగారు ఇవాళ ఎందుకు అలా నచ్చుతావు? అన్నయ్య మనం ఇప్పుడే నిశ్చితార్థం చేసుకోవడానికి వెళ్తున్నాం. ముందే చెప్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చావాడు కదా. నిశ్చితార్థం అబ్బాయికి బావగారు. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేశారా? ఏంటన్నా ఇది? సినిమాకి టికెట్ తీసుకొచ్చిన వెంటనే బయలుదేరన్నా, నన్ను ఈజీగా నిస్తారని బయలుదేరమంటున్నావు. ఏమో నాకు నచ్చక్కర్లేదా? నీకు నచ్చక్కర్లేదు, నువ్వు చూడక్కర్లేదు, నీకు ఏ రిస్క్ లేదు. రెడీమేడ్ పెళ్ళాం. ఇలాంటి తండ్రి దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు రా బాబు. ఏంటి అదృష్టం? మీకు నచ్చిన అమ్మాయిని చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. మీ అమ్మ కూడా అప్పుడు మా నాన్న సెలెక్ట్ చేసిన అమ్మాయి ఇప్పుడు నీ సంతోషంగా లేనా? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ముందే చెప్తున్నాను,
ముగ్గురు వెళ్తే శుభం జరగదని నేను కూడా రమ్మంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగే నసిగితే నాకన్నా పెద్దోడని సంగతి కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఏదో పెద్ద రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఈ అమ్మాయి నా కాబోయే కోడలు. బయలుదేరండి. పేరుకు మాత్రం ఫాదర్, ప్రేమ చూపించడంలో హిట్లర్ రా బాబు మీ బాబు. ఏంటమ్మా ఇది? ఏం చేయండి నాన్న, మీ నాన్న సంగతి నీకు తెలుసు కదా. ఓమా. వెళ్ళి నువ్వు రెడీ పార్వతి. వస్తున్నానండి. ఈ పెళ్లి చూపులకి నేను రాను పెదనాన్న. ఒరేయ్, నువ్వు రోజు ఎన్ని బస్ స్టాపుల్లో ఎంతమందికి సైట్ కొట్టట్లేదు? ఇప్పుడు పబ్లిక్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నల ముందు కూల్ గా సైట్ కొట్టు. పిల్ల నచ్చలేదని చెప్పు. ఇక్కడ మీ నాన్న ఆడుకున్నాడు, అక్కడ మీ పెదనాన్న ఆడుకుంటాడు. కమాన్. ఏంటిది అసలేం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులంటే ఎలా జరగాలి? ముందు అబ్బాయి అమ్మాయిని చూడాలి, ఒకరికొకళ్ళు నచ్చాలి, ఆ తర్వాత నిశ్చితార్థం జరగాలి. మరేం జరుగుతుంది ఇక్కడ? అదే జరుగుతుంది. నువ్వు ఊరుకుంటావా? సరే. ఏమనుకోకండి సార్, మా అన్నయ్యకి కాస్త నోటి దొరద ఎక్కువ. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిలేండి. అమ్మాయిని చేసుకోబోయే ముందు నా గురించి, నా కుటుంబం గురించి మీకు అన్ని విషయాలు తెలియాలి. ముఖ్యంగా నా గతం గురించి. అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? రాయ్, చూడండి రామనాథం గారు, నేను మీలాగా చదువుకొని ఉద్యోగం కోసమని ఈ ఊరు రాలేదు. నేను చేసే రౌడీజం గుండాయిజాన్ని భరించలేక మా ఊరు నుండి నన్ను తరిమేశారు. కానీ ఇక్కడికొచ్చాక ఆ రౌడీజమే నా బతుకైపోయింది. అప్పుడు మాణిక్యం అంటే ఎవరికి తెలియదు, తొట్టి మాణిక్యం అంటేనే తెలుసు. ఏదో ఒకరోజు నాకేదన్నా జరిగితే నా భార్య బిడ్డలకి దిక్కెవరు అనిపించింది. అంతే, ఎత్తిని చేయించేశాను, రౌడీజాన్ని మానేశాను. మన ఊళ్ళో రౌడీ పెద్ద మనిషి కావడం చాలా ఈజీ. ఓ కూల్ డ్రింక్ కంపెనీ లీజుకి తీసుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. విన్నావుగా, తండ్రి భాష అంటే కూతురు నీలాంబరి. ఇదే ఛాన్స్ నచ్చలేదని చెప్పి. నాన్న నువ్వు ఆగరా. మాణిక్యం గారు, నేను మీ స్థానంలో ఉంటే మీలాగా నేను గతం గురించి చెప్పుకునేవాడిని కాదు. నా జీవితం ఇలా గడిచిందని చెప్పుకోవటానికి చాలా పెద్ద మనసు ఉండాలండి. నాన్న మా వాడికి అన్ని తొందరేనండి. మీరు అమ్మాయిని పిలిపించండి. సత్య, ఈ కాలంలో ఆడపిల్లలు మోడర్న్ డ్రెస్ అంటే క్షణంలో రెడీ చేస్తారు. అదే చీర కట్టుకుని రమ్మంటే గంటల కొద్దీ టైం తీసుకుంటారు. అమ్మ సచ్చా, వేసివా అమ్మాయి ఇచ్చింది చూడు. అంత బిల్డప్ అక్కర్లేదులేరా. బావగారు, అమ్మాయి 10 సంవత్సరాల నుంచి సంగీతం నేర్చుకుంటుంది. ఏరా, అమ్మాయి నచ్చిందా? ఏమిటి వీడిని అడిగేది? అమ్మాయి అందంగా ఉంది, చదువు ఉంది, పైగా సంస్కారం ఉంది. ఇంతకన్నా మంచి పిల్ల వీడికి ఎక్కడ దొరుకుతుంది? అలా అనకండి. రేపు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కదా. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి, మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాలి. ఒరే శివ, ఇంక మనకేం భయం లేదు. ఆయనే రూట్ ఓపెన్ చేశాడు. అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పి. నచ్చింది పెదనాన్న, చాలా బాగా నచ్చింది. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మడం చాలా కష్టంగా ఉందిరా. సత్య, అబ్బాయి నీకు నచ్చాడా అమ్మా? నచ్చారు నాన్న. నాన్న, అక్కకి బాగా నచ్చాడు. చూడండి, వాళ్ళిద్దరి అభిప్రాయం ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మీ మీద గౌరవంతోనో మీరంటే భయంతోనో మీ అబ్బాయి ఈ పెళ్లికి సరేననొచ్చు. తర్వాత రేపేదైనా ప్రాబ్లం వస్తే బాధపడేది నా కూతురు. నా కూతురు కంటతడి పెడితే మాత్రం నేను తట్టుకోలేను. దాన్ని బాధ పెట్టిన వాళ్ళని నేను క్షమించను.